బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దని ఏ కోర్టు ఆదేశాలు ఇవ్వలేదని అడ్వకేట్ జిలకర శ్రీనివాస్ స్పష్టం చేశారు. బండి సంజయ్ మీద ఉన్న ప్రేమతో కొంతమంది లాయర్లు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకుపై నమోదైన పోక్సో కేసులో తన పేరు వాడొద్దని బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టులో కేవలం పిటిషన్ మాత్రమే దాఖలు చేశారని, ఇంకా కేసు నంబర్ కూడా లిస్ట్ కాలేదని తెలిపారు శ్రీనివాస్. కొంతమంది లాయర్లు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం న్యాయవాద వృత్తికే అవమానమన్నారు. అటువంటి లాయర్లు బీజేపీలో పనిచేయాలని, నల్లకోటు వేసుకుని న్యాయ వృత్తికి అప్రతిష్ట తీసుకురావద్దని సూచించారు. సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిలుకర శ్రీనివాస్. బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని, ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు అసలు హైకోర్టుకే వెకేషన్ పీరియడ్లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటదండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే, ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకు వచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. బండి సంజయ్ గారి పట్ల మీకు వ్యక్తిగతమైన ప్రేమాభిమానాలుంటే ఆయనకి మీరు వ్యక్తిగతంగా సంఘీభావం తెలపండి, తప్పేం లేదు. కానీ నల్లకోటు వేసుకొని కోర్టు ఇవ్వని ఆర్డర్ని ఇచ్చిందని చెబుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని బెదిరిస్తున్నారు. అసలు భావ ప్రకటన స్వేచ్ఛని నియంత్రించే విధంగా ఆర్డర్స్ ఇచ్చే అధికారము కోర్టులకుందా? ఒకవేళ ఉంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఎక్కడ కూడా అలాంటి ప్రొవిజన్ లేదు. బిఎన్ఎస్ఎస్ లో కూడా అలాంటి ప్రొవిజన్ లేదు, బిఎన్ఎస్ లో కూడా అలాంటి ప్రొవిజనే లేదు. అలాంటప్పుడు ఈ లాయర్లు ఈ బండి సంజయ్ గారికి అండగా నిలబడాలనుకొని స్వేచ్ఛగా వార్తలు రాయకుండా మీడియా యొక్క గొంతు నొక్కడానికి, సోషల్ మీడియాలో నిజాలు చెప్పే వాళ్ళ యొక్క గొంతులు నొక్కడానికి ఒక బెదిరింపుని జారీ చేశారు. ఇది ఎథిక్స్ కి వ్యతిరేకం, అడ్వకేట్స్ ఎథిక్స్ కి వ్యతిరేకం. తెలంగాణ సమాజం ఇది భయపడే సమాజం కాదు. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసింది ఈ తెలంగాణ సమాజం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణ సమాజం ఎప్పుడైనా న్యాయం వైపు నిలబడుతుంది, బాధితుల వైపున నిలబడుతుంది. తప్పు చేసిన వాడు ఎంతటి బలవంతుడైనా సరే వాడిని అంగీకరించదు. అది ఈ తెలంగాణ ప్రాంతం యొక్క చైతన్యం, గొప్పతనం.